కరెంటు బిల్లు ఇంతకుముందు కట్టడం చాలా ఈజీగా ఉండేది. ఎంత మంచిగా ఉండేదంటే ఫోన్‌పే గానీ, గూగుల్ పే నుంచెల్లి మంచిగా ఇంట్లో నుంచి బయటికెళ్ళకుండా కట్టేటోళ్ళం. ఇది కాదు గవర్నమెంట్ యాపే తీసుకురావాలి, గవర్నమెంట్ యాప్ నుంచే కట్టాలని టీజీఎన్ పీడీసీఎల్ అనే యాప్‌ని తీసుకొచ్చిండ్రు. సరే మంచిగానే ఉంది. మనం కూడా యూజ్ చేద్దాము. గవర్నమెంట్‌దే కదా అని చెప్పేసి యూజ్ చేస్తే అందులో డెబిట్ కార్డ్ పనిచేయదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పనిచేయదు. ఓన్లీ క్రెడిట్ కార్డ్ మాత్రమే పనిచేస్తుంది. అందులో కూడా ₹1 ఆర్ ₹2 ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. మేమెందుకండి ₹1, ₹2 ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి? ఎందుకు వేయాలి? మేమేమి టైంకి కడదామని చెప్పినా కూడా అది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? నేను లాస్ట్ టైం యూజ్ చేసిన అస్సలు డెబిట్ కార్డ్ పనిచేయలేదు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పనిచేయలేదు. ఈసారి కూడా అంతే అయ్యింది. నాకు మాత్రమే ఇలా జరుగుతుందా? అందరికి ఇలా జరుగుతుందా? కామెంట్ చేయండి. ఇలాంటి యాప్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యూజర్ ఫ్రెండ్లీ ఉంటే బాగుంటుందనే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.